హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు పచ్చి మామిడికాయ పచ్చిమిరపకాయలు వేసుకొని చట్నీ చేసుకుంటామండి. రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నంలోకి రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈరోజైతే నేను ఇది అన్నంలోకి తింటున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా, చాలా బాగుంటుందండి. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా ఎర్రగడ్డలు, మామిడికాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్నానండి. కొత్తిమీర కానీ కొద్దిగా. ఇప్పుడు రోళ్ళు రెడీగా ఉంది. ఇది ఒకసారి తుడుచుకుంటాం చెమ్మ లేకుండా. రోట్లోకి ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటాము. జీలకర్ర అండి, ఈ ఉప్పులోకి జీలకర్ర వేసినామంటే బాగా తొందరగా మెదుగుతుంది. బాగా రెండింటిని కలిపి ఇట్లా మంచిగా నూరుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. వీటిని కానీ బాగా ఇట్లా దంచుకోవాలి. బాగా మెత్తగా మెదిగేదాకా బాగా ఇట్లా దంచుకోవాలండి. ఇప్పుడు మామిడికాయలు వేసుకుంటాం. మామిడికాయ ముక్కలను కానీ మంచిగా దంచుకుంటాము. ఇది లాంగ్ వీడియో కాబట్టి కొద్దిగా నేను స్పీడ్ పెడుతున్నానండి అక్కడక్కడ. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. గమ్మగమ్మలాడుతుందండి వాసన వెల్లుల్లిపాయ వేసి దంచుకుంటుంటే. ఇప్పుడు ఎర్రగడ్డ, ఒక చిన్న ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నాను. ఇది కానీ బాగా ఇట్లా దంచుకుంటాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సువాసన ఉంటుంది కదండి. ఇవి ఒక్కొక్కటి వేస్తుంటే బాగా అసలు ఎప్పుడెప్పుడు తింటామా అని ఉందండి. అంత బాగా వాసన బాగుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసినాక ఇంకా బాగుందండి వాసన. పుల్ల పుల్లగా, కారంగా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా చేసుకున్నామంటే. ఎంతో రుచి అయిన మనకి పచ్చిమిరపకాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది బాగా ఒకసారి రోట్లో ఇట్లా కలుపుకొని కప్పులోకి తీసి పెట్టుకుంటామండి. ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చిమిరపకాయ చట్నీ రెడీ. ఇప్పుడు దీన్ని ఈరోజు నేను అన్నంతో పాటు తింటున్నానండి. అన్నంగానే తెచ్చేసుకున్నాను. వేడి వేడిగా ఉందండి అన్నము. ఇందులోకి రోటి పచ్చడి వేసుకొని, మామిడికాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి వేసుకొని, నెయ్యి కొద్దిగా కరగబెట్టున్నానండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటాం. బాగా ఇట్లా కలుపుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి. అంత చాలా పుల్ల పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కానీ వచ్చేసింది కదా, మీరు కానీ ఇట్లా చేసుకొని తినండి.
చాలా చాలా బాగుంటుంది. ఈ ఎర్రగడ్డ కానీ అక్కడక్కడ తగులుతూ ఉంటుందండి, తినేటప్పుడు బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, నేను ఈ రైస్తో ఎంజాయ్ చేస్తానండి. మీరు కానీ ఇట్లనే చేసుకొని తిని చూడండి. ఈ మామిడికాయ సీజన్లో చాలా బాగుంటుంది. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వంట నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.